ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం సహాయకరంగా మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం సహాయకరంగా చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం 5వ అధ్యాయం 10వ వచనంలో 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ప్రియులారా, మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయములో శాశ్వతమైన ప్రేమను చూపించేవాడని మనం గమనించగలం. మనం ఆరాధన చేసే దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట చదువుకుంటే నిత్య రక్షణకు కారకుడాయను, అంటే నిత్య రక్షణకు కారకుడైన దేవుడు. అలాగే మరొక మాట చదువుకుందాం. ఇదే యెషయా గ్రంథములో యెషయా గ్రంథం 56వ అధ్యాయం యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 56వ అధ్యాయం 5వ వచనంలో, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అర్పించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇక్కడ శ్రేష్టమైన పేరు పిల్లలు గమనిస్తే ఇక్కడ కొట్టివేయబడని నిత్యమైన పేరు అంటే మనం ఇక్కడ గమనించగలం. ఇక్కడ నిత్యమైన పేరును అనుగ్రహించేవాడుగా మనం చూస్తా ఉన్నాం. మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందును. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే నిత్య జీవం 4 విషయాలు మనం గమనించగలుగుతా ఉన్నాం. ఒకటి, శాశ్వతమైన ప్రేమ అంటే నిత్య ప్రేమ అని మనం చెప్పుకోవచ్చు, ఎవర్ లాస్టింగ్ లవ్. అలాగే రెండవది మనం గమనిస్తే ఆయన గుణలక్షణములో నిత్య రక్షణకు కారకుడైన దేవుడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా మనం చూసాం, ఏమి ఇచ్చేవాడు, ఏ పేరుని ఇచ్చేవాడు, నిత్యమైన పేరు, ఎవర్ లాస్టింగ్ నేమ్. అలాగే యోహాను సువార్తలో ఆయన ఏమి ఇచ్చేవాడు, నిత్య జీవాన్ని, ఎవర్ లాస్టింగ్ లైఫ్. పిల్లలు మనం మొట్టమొదటిగా మనం గమనించగలిగితే ఆయన శాశ్వతమైన ప్రేమను చూపించేవాడు. మానవుని యొక్క ప్రేమ మనం ఆలోచన చేస్తే ఐశ్వర్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, అలాగే పేరు ప్రఖ్యాతులను బట్టి మానవుడు ప్రేమించేవాడు. కానీ దేవుని యొక్క ప్రేమ అనేది దానికి భిన్నంగా ఉండేదండి. మానవుని ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. కనుక దేవుని యొక్క ప్రేమ అది ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. అంటే పిల్లరా, ఆయన ప్రేమ ప్రారంభం నుంచి ఆయన ప్రేమించేవాడు, ఆయనలో ప్రేమ ఉంది, ఆయన నిత్యం వరకు ఆయన ప్రేమించేవాడు. ఆయన ప్రేమలో 3 విషయాలు మనం గమనించగలిగితే, ఆయన ప్రేమలో మొట్టమొదటిగా సెల్ఫ్లెస్ లవ్ అన్నమాట. అంటే స్వార్థము లేని నిస్వార్థమైన ప్రేమను ఆయన చూపించేవాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంట, నిస్వార్థమైన ప్రేమను చూపించేవాడు. మనం ఆ మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం సహాయకరంగా చదువుకుందాం.
8వ అధ్యాయం 4వ వచనంలో 3, 4 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే 4వ వచనంలోనే 3, 4 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో నుండి చదువుకుందాం. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ తన సొంత కుమారుని పంపెను అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, పాప పరిహారం నిమిత్తం, మానవుని యొక్క పాప పరిహారం నిమిత్తం తన సొంత కుమారుణ్ణి ఆయన మీద శిక్ష విధించడానికి ఆయన పంపినట్లు మనం చూస్తూ ఉన్నామండి. దేవుని యొక్క ప్రేమలో నిస్వార్థమైన ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా అంటే తన సొంత కుమారుణ్ణి, ప్రజలందరికీ తన జనతేక కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని మానవులు పాపాల కొరకై బలి అవ్వడానికి ఆయన తన సొంత కుమారుణ్ణి పంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క నిస్వార్థమైన ప్రేమ మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, తన సొంత కుమారుణ్ణి ఎవరైనా తన సొంత కుమారుణ్ణి ఇతరుల కొరకై ఇవ్వగలరా? మనం సొంత కుమారుని ఇతరులకు దత్తత ఇవ్వడానికే చాలా వెనక తీస్తాం, కానీ ప్రాణం పెట్టడానికి తన సొంత కుమారుణ్ణి దేవుడు పంపినట్లు మనం చూస్తున్నామండి. అయితే మానవులు ఎలాంటి వారు మనం గమనిస్తే, ఇదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం బలహీనులం, భక్తిహీనులం, అలాగే దేవునికి శత్రువులం, పాపులమండి. అలాంటి మానవుల్ని ప్రేమించాడు. ఆయన శాశ్వతమైన ప్రేమ ఎలాంటిదో మనం చూస్తున్నాం. బలహీనులైన బలహీనులను ప్రేమించగలంటే ఎవరు ప్రేమించలేరు. భక్తిహీనులు ప్రేమించగలంటే ఎవరు ప్రేమించలేరు. అలాగే శత్రువులు ఎవరైనా ప్రేమిస్తారంటే చాలా కష్టమే. పాపులు ప్రేమించడం కష్టమే. అలాంటి మానవుల కొరకు తన సొంత కుమారుణ్ణి ఆయన పంపించినట్లు మనం చూస్తున్నాం. ఆయన ప్రేమలో ఏముందండి? నిస్వార్థమైన ప్రేమ, సెల్ఫ్లెస్ లవ్ని మనం గమనించగలమండి. రెండవదిగా ఆయన ప్రేమలో మనం చూస్తే, ఆయన ప్రేమలో పరిమితులు లేని ప్రేమ అండి. ఒక మాట చదువుకుందాం. ఆయన ప్రేమలో పరిమితులు లేవండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, 8వ అధ్యాయం మనందరికీ పరిచయమైన భాగమే. 8వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుందాం. దయచేసి 8వ అధ్యాయం 7 చదువుకుందాం. 7వ వచనంలో, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను అని మనం చూస్తూ ఉన్నామని. పిల్లరా, ఇక్కడ ఆయన ప్రేమ లవ్ విత్ నో లిమిట్స్ అనమాట. అంటే ఆయన ప్రేమలో పరిమితులు లేవు. అటువంటి పరిమితులు లేని ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ, అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారనమాట. యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభు అక్కడ బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉండగా అర్ధాంతరంగా మీటింగ్ని ఆపేశారు, వారి యొక్క స్వార్థాన్ని, వారి యొక్క ఆలోచన నెరవేర్చుకోవడానికి. సో ఇక్కడ ఆ మీద నేరం మోపాలని, యేసు ప్రభుని ఇరుకాటంలో పెట్టాలని ఇక్కడ వారి యొక్క ప్రయత్నాలు మనం చూస్తామండి. అయితే ఆమె పట్ల ఆయన షరతులు లేని ప్రేమ ఆయన చూపిస్తూ ఉన్నాడు. పిల్లరా, అందరూ ఆమెను చంపాలని ప్రయత్నం చేశారు, అందరూ ఆమె మీద రాయవేయాలని ప్రయత్నం చేశారు, కానీ యేసు ప్రభు వారు ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడండి. నిజంగా ఆ మాట మనం చదువుకుంటే 10వ వచనంలో ఏమంటా ఉన్నాడు? యేసు తల ఎత్తి చూచి అమ్మా అని ఇక్కడ పిలుస్తూ ఉన్నాడండి. నిజంగా ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ పట్ల ఆయన వైఖరి మనం చూస్తూ ఉన్నాం. అమ్మా అని ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఇక పాపం చేయొద్దు అని తెలియచేస్తూ ఉన్నాడు. నిజంగా మనం గమనించగలిగితే యేసు ప్రభు ప్రేమ ఎంత షరతు లేని, అంటే ఎంత పరిమితి లేని ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ క్షమించలేని, ధర్మశాస్త్రం ప్రకారం ఒకవేళ పాపంలో పట్టబడి ఉంటే ఆమె రాళ్ళతో కొట్టి చంపాలి. యేసు ప్రభు మాత్రమే మిగిలాడు, ఆయనే రాయి వేయాలి, కానీ రాయి వేయకుండా ఆయన ప్రేమను చూపిస్తున్నట్టు మనం గమనించగలమండి. రెండవది మనం చూసాం, ఆయన ప్రేమలో పరిమితి లేని ప్రేమ ఆయన చూపించినట్లు మనం గమనించగలం. మూడవదిగా మనం చూస్తే ఆయన ప్రేమ ఎలాంటిదో ఒక మాట చదువుకుందాం. యోహాను రాసిన పత్రికలోనే
3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రేమ ఎంతో వివరిస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. పిల్లరా గమనించండి, ఆయన ప్రేమల్లో నో కండిషన్స్. ఇక్కడ ఎంత మాత్రము కూడా షరతులు లేవు అన్నమాట. మొట్టమొదటి ఆయన ప్రేమలో స్వార్థము లేదు. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. రెండవది ఆయన ప్రేమలో పరిమితులు లేవు. మూడవదిగా మనం గమనిస్తే ఏం లేవండి, షరతులు లేవు అన్నమాట. దేవుడు ఎంతో ప్రేమించడం. యోహాను దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, అయ్యా యోహాను యేసయ్య ఎంత ప్రేమించాడు అని మనం అడిగితే యోహాను చెప్పేది ఏంటంటే, అదే నాకు అర్థం కాక నేను రాశాను, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎంతో ప్రేమించినని రాశాను. అంటే దేవుని యొక్క ప్రేమ వర్ణించాలంటే మానవుని యొక్క మేధస్సుకు అన్నటువంటిదని. అనంతుడైన దేవుని యొక్క ప్రేమ మానవుడు ఎంత మాత్రం కూడా వర్ణించలేడు. అదే పౌలు కూడా తన వ్యక్తిగత జీవితంలో రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం సహాయకరంగా చదువుకుందాం. 3వ అధ్యాయం 18వ వచనంలో, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. వీళ్ళరా యోహాను దగ్గరికి వెళ్తే ఎంతో అర్థం కాక ఎంతో అని రాశానని చెప్తాడు. పౌలు దగ్గరికి వెళ్తే పౌలు తెలియచేస్తున్నాడు అన్నమాట. ఏమని? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాడు. అంటే వీళ్ళరా పౌలు కూడా దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క అనంతమైన ప్రేమను అర్థం చేసుకోవాలంటే పౌలు కూడా రీచ్ కాలేకపోయాడు అనమాట. తగిన శక్తి గలవారు కావాలని వారి కొరకు ప్రార్థిస్తున్నానని తెలియచేస్తూ అన్నాడు. కనుక ప్రియులారా, మన దేవుడు మనం గమనిస్తూ ఉన్నాం, మనం ఆరాధించే దేవుడు ఆయన శాశ్వతమైన ప్రేమను ఆయన చూపించేవాడు. ఆయన ఎలాంటి ప్రేమను మనం చూపిస్తున్నాడో మనం చూస్తున్నాం. 3 విషయాలు మనం చూసాం. నిస్వార్థమైన ప్రేమను చూపించేవాడు. ఆయన పరిమితులు లేని ప్రేమ చూపించాడు. అమ్మాని పిలిచాడు ఒక పాపిని. అలాగే ఆయన షరతులు లేని ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఎంతో ప్రేమించాడు అన్నమాట. పిల్లరా, ఎంత ప్రేమించాడో మనం గమనిస్తే ఆయన తను తాను తగ్గించుకొని, ఆయన పరలోకములో యోగ్యుడు, పరిశుద్ధుడు. ఆయన గురించి మనం చూస్తే ప్రేమామయుడు. అటువంటి గొప్ప దేవుడు పరలోకం నుంచి భూలోకానికి ఆయన దిగి వచ్చిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనందరి కొరకై ఆ బలను మనం చూస్తూ ఉండగా ఆయన రక్త మాంసాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. పిల్లల మన కొరకై ఆయన తన నిలువెల్లా గాయపరచబడి రక్తం చిందించి తన శరీరాన్ని అప్పగించి ఆ కలవరి శిలువలో 3 మేకుల మధ్య తలపై ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, ఆ ఇరుపార్శ్వాల గాయపరచబడి ఆయన దేహమంతా నాగుడు సాలు వలె దున్నబడి ఆ చివరకు రక్తము నీరు కారి పిల్లరా ఆయన ప్రాణం పెట్టినట్టుగా మనం గమనించగలమని. పిల్లలు ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అయితే ఆయన అంగీకరించడం ద్వారా మనకేమిచ్చాడంటే ఆయన ఏమిచ్చాడు? నిత్యమైన పేరును అనుగ్రహించాడు అన్నమాట. మనకు నిత్య రక్షణ అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ నిత్య పేరును అనుగ్రహించాడు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం 56వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఏమిచ్చాడు? నిత్యమైన పేరు ఇచ్చాడు. ఏంటంటే ఆ పేరు మనం చూద్దాం. ఆ మాట యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం తీసిన వారు చదవండి. 62వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. ప్రియులారా, మనం గమనిస్తే ఇక్కడ పరిశుద్ధ ప్రజలనియు, నిజంగా ఆయన చేత రక్షింపబడిన మనం ఆయనను అంగీకరించడం ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడంట? పరిశుద్ధ ప్రజలు. మనకేం పేరు ఇచ్చాడు? పరిశుద్ధ ప్రజలు అని పేరు ఇచ్చాడు. విమోచించిన వారనియు పేరు పెట్టబడును. సో ఆయన మనకు అనుగ్రహించిన పేరు ఏంటంటే పరిశుద్ధ ప్రజలు.
అలాగే విమోచింపబడిన వారం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, మన ధన్యులుగా చేశాడు. ఆయన పేరును ఎలాంటి పేరు ఇచ్చాడు? నిత్యమైన ప్రేమ, నిత్యమైన పేరును మనకు ఎవర్ లాస్టింగ్ నేమ్ను అనుగ్రహించినట్లు మనం గమనించగలమని. అంత మాత్రమే కాదు, కానీ యోహాను సువార్తలో ఆయన ఏమి ఇచ్చాడండి మనకి? ఆ పేరుతో పాటు ఆయన అంగీకరించడం ద్వారా నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. అంటే నిత్యము ఆయనతో ఉండే భాగ్యం, ఆ పరలోకములో యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యం మనకు అనుగ్రహిస్తామన్నారు. మరణము లేదు, ఇంకా అక్కడ ఏడుపు లేదు, బాధ లేదు, కన్నీరు లేదు. యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యం, నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతాం అన్నారు. నిజంగా ఎంతగా మనం ప్రేమించాడండి. ఆయనే మన మీద ప్రేమ చూపకపోతే నిజంగా అక్కడ శాశ్వతమైన ప్రేమతో విడువని కృప అని మనం చూస్తున్నాం. రెండు విషయాలు మనం గమనిస్తున్నాం. ఆయన శాశ్వతమైన ప్రేమ మన మీద చూపించకపోతే, విడువని కృపను మన మీద చూపించకపోతే పిల్లరా మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయగలమా? ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత, ఆయన కృపాసనం వద్దకు వచ్చి మనసారా ఆయన ఆరాధించడానికి ఆయన మన కృపను అనుగ్రహించాడు. సో అటువంటి ప్రభుని మనసారా ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.